ఇప్పుడున్న పరిస్థితి కూడా సినిమా రంగానికి ఒక రకంగా గడ్డు కాలం అని చెప్పాలి. 2025 జూన్ వరకు మెలవేసుకొని ఉన్నటువంటి కుటుంబాలు అల్లు అన్ను మెగా కుటుంబాలు రెండు కూడా. అలాంటి కుటుంబాల మధ్య ఎవరు చుచ్చు పెట్టారో తెలియదు, కానీ అది ఒక రకమైనటువంటి వివాదంగా మారింది కదా. జాతీయ అవార్డు వచ్చి కూడా తీసుకోలేని పరిస్థితి. ఆ వ్యక్తి కూడా ఇలా ఒక రకమైనటువంటి ఒక కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళి ఇచ్చిన అవార్డుని తిరస్కరించి ప్రభుత్వం ఇవ్వకూడదని చెప్పి దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. నిన్న ప్రయత్నం ఎంత తీవ్రంగా జరిగినా కూడా ఆల్మోస్ట్ నిజంగా కోర్టు ఆర్డర్ ప్రకారం అయితే బెయిల్ వచ్చేసింది కదా. దీని ప్రభావం ఇంకా మీకు చెప్పాలంటే ఇంకో 3 ఏళ్ళు ఉంది అమ్మా. ఈ సంఘటనలు జ్యోతిష్ పరంగా అడుగుతున్నానండి. అల్లు అర్జున్ గారి కెరీర్ మీద ఏమైనా దుష్ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉందా? వ్యక్తిగతంగా కొంచెం ఇబ్బంది కానండి, వృత్తిపరమైనటువంటి ఇబ్బంది. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇప్పుడు ఇటీవల రోజుల్లో సినిమా పరిశ్రమలో చాలా అవాంఛనీయంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అవి చాలా సంచలనాత్మకంగా జరుగుతున్నాయి. మీడియా అంతటికీ విపరీతమైన బిజీ కారణాల వల్ల. అండ్ సినిమా పరిశ్రమలో కూడా అంతర్గతంగా చాలా విభేదాలనండి, లేకపోతే అంతర్గతమైన వైషమ్యాలనండి, ఇంకోటనండి. సినిమా పరిశ్రమ మాత్రం ఎందుకో కొన్ని ఇబ్బందులకి లోనవుతున్నది. అది అభిమానులకి, తర్వాత పరిశ్రమకి, అన్నిటికీ కూడా ఒక రకమైన ఇబ్బందినే కలుగజేస్తుంది. ఈ కారణాలు అసలు ఎందుకు సినిమా పరిశ్రమ ఈ విధమైన ఇబ్బందులకు లోనవుతున్నది అనే విషయం మీద బ్రహ్మశ్రీ కృష్ణసుధి గారు ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వీటన్నిటి మీద ఒక జ్యోతిష్యపరమైన వివరణ తీసుకుందామని వారిని స్టూడియోకి ఆహ్వానించాను మీ అందరి తరఫున. అండ్ వారికి స్వాగతం పలుకుదాం. అయ్యా నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏంటి గురువుగారి మధ్య అసలు సినిమా పరిశ్రమ ఆ మధ్య అంతా బ్రహ్మాండంగా ఉంది. అవార్డులు అసలు ఎక్కడ ఇంటర్నేషనల్ రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. ఈ మధ్య రోజుల్లో చూసుకుంటే అన్నీ ఏవో ఒక ఇబ్బందికరమైన సంఘటనలే జరుగుతూ వస్తున్నాయి. వీటికి జ్యోతిషపరమైన ఈ అనాలిసిస్ ఏంటి గురుగారు? సహజంగా అండి, శుక్రుడు కళారంగాన్ని సూచించేటువంటి గ్రహం. ఒక సినిమా రంగమే కాదు, ఏ రంగమైనా కళా సంబంధమైన రంగాన్ని శుక్రుడు ప్రభావితం చేస్తాడు. అలానే చంద్రుడు ప్రభావితం చేస్తాడు. 2024 సంవత్సరం అనేది 8 సంఖ్యతో కూడుకున్నటువంటి సంవత్సరం. 8 సంఖ్య అనేది కొంత శనికి సంబంధించిన సంఖ్య కావడంతో ఆ సంఖ్యాశాస్త్రపరంగా కొంత కల్లోలపరమైనటువంటిది, లేదంటే వచ్చేసి ఒక రకమైన అంతర్గతంగా ఉండేటువంటి ఇబ్బందులు ఎక్కువగా సూచించేటువంటి సంవత్సరం కింద చెప్పచ్చు. అది ఒక సినిమా రంగమే కాదు, చాలా రంగాల ప్రభావితమైనవి. ఆర్థిక రంగం కుదేలైపోయింది, ప్రకృతి కన్నెర్ర చేసింది. దాంతో భాగంగానే సినిమా ఇండస్ట్రీ. ఇంకొక విశేషం ఏంటంటే గురుని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. గురుడు సినిమా రంగానికి కళా సంబంధమైనటువంటి నక్షత్రం కింద స్వాతి నక్షత్రం తులారాశిలోకి వస్తుంది. మీరు కనుక మామూలుగా చూస్తే కనుక సినిమా రంగంలో బాగా సక్సెస్ అయినటువంటి ఎక్కువ స్టార్స్ అందరూ కూడా స్వాతి నక్షత్రం తులారాశి కానీ, తులాలగ్నం కానీ, స్వాతి నక్షత్ర స్ఫుటం మీద లగ్నం పట్టడం కానీ, చంద్రుడు స్వాతి నక్షత్రంలో ఉండటం వల్ల కానీ వాళ్ళు చాలా విజయవంతమైనటువంటి కళాకారులుగాను, ప్రఖ్యాతి పొందిన కళాకారులుగాను అయ్యారు. అది ఎన్టీ రామారావు స్వాతి నక్షత్రం అలానే వచ్చేసి చాలామంది, ఇప్పుడు ఒక ఎన్టీ రామారావురే కాదు, అగ్నే నాగేశ్వరరావుది స్వాతి నక్షత్రం, పి సుశీల్ గారిది స్వాతి నక్షత్రం. అలా స్వాతి నక్షత్రం వల్ల చాలామంది ఉంటారు. అందువల్ల ఏంటంటే ఆ స్వాతి నక్షత్రం గురుడు వేధలో ఉంది ప్రస్తుతం. గురుడు అష్టమ స్థానంలో ఉండి తులారాశికి, మీరు గమనిస్తే గత సంవత్సరం గురుడు సప్తమంలో ఉన్నాడు తులారాశికి. అసలు అత్యద్భుతంగా ఉంది. ఎక్కడికి వెళ్ళినా తెలుగు వాళ్ళదే పేరు ప్రఖ్యాతులు, జేజేలు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ఆస్కార్ వచ్చింది, ఉత్తమ జాతీయ నటుడు వచ్చారు, అల్లు అర్జున్ గారికి వచ్చింది. ఇలా ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఇంత ఉన్నతమైన స్థాయి. అంతా కాకుండా సినిమా ప్రపంచ ప్రఖ్యాతి పొందింది తెలుగు సినిమాకి సంబంధించినటువంటి. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే గురుడు మారాడు, గురుడు వృషభంలోకి వచ్చాడు, తుల నుంచి అష్టమ స్థానం అవుతుంది. అలానే ఈ సంవత్సరం ఇంకా విశేషం ఏమిటంటే అండి, ఈ పరంగా చెడుగా చెప్పుకోవడానికి ముఖ్యంగా వచ్చేసి కుజస్తంభన 1979లో కుజుడు వచ్చేసేసి 77లో కుజస్తంభన ఇదే కర్కాటకంలో జరిగింది. ఆ తర్వాత ఇప్పుడే జరుగుతుంది. అప్పుడు కూడా కావాలని చెప్పి తెలుగు సినిమా రంగానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో సినిమా విడుదలకు కూడా ఆటంకాలు వచ్చినాయి. ప్రభుత్వం కొన్ని ప్రత్యేకమైనటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకొని సినిమాను విడుదల కానియకుండా ఆపాలని ప్రయత్నం చేసి, ఆ సినిమా నటులు తిరగబడి గట్టిగా స్వయం కృషితో ఆ సినిమాలు రిలీజ్ చేసి
జనాలు ఆదరించారు కాబట్టి సినిమాలు విజయవంతమైన ఫలితాలు వచ్చినాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితి కూడా సినిమా రంగానికి ఒక రకంగా గడ్డు కాలం అని చెప్పాలి. 2025 జూన్ వరకు. అమ్మా 2025 జూన్ వరకు. జూన్ వరకు అంటే ఇంకా మనం 2024 డిసెంబర్లో ఉన్నాం. డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ 24 ఇంకా 6 నెలలు ఉంది. అమ్మమ్మ. 25 జూన్ వరకు గురుడు వృషభంలోనే ఉంటాడు. ఓకే. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ అండి. ఇప్పుడు పుష్ప విజయవంతమైందంటారా లేదంటే సినిమా ఇబ్బంది పడిందంటారా? ఇప్పుడా? ఇప్పుడు 2 పుష్ప 2 సినిమా విజయవంతమైంది, సినిమా కథానాయకుడు సమస్యలు ఎదుర్కొంటున్నాడు. ఆ విజయాన్ని ఆయన ఆస్వాదించలేని పరిస్థితిగా. అవును. ఏ రోజైతే విడుదలవుతుందో ఆ రోజు ఒక వ్యక్తి చనిపోవటం, అది కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను అక్కడ సినిమాకి సంబంధించిన ముఖ్యులు ఉండటం. అవును. అలానే ఆ రోజు మొదలుకొని ఏదో రకమైనటువంటి అది బాగలేదనో ఇది బాగలేదనో లేదంటే సినిమా కళ ఒక తెర మీద ఉండేటువంటి పాత్రలు మాట్లాడతాయి. కానీ దాన్ని ప్రజలు కానివ్వండి, మీడియా కానివ్వండి వ్యక్తిగతంగా అన్వయించుకుంటూ లేనిపోనివి ఒక రకమైనటువంటి ఇద్దరి మధ్య అడ్డుగోడలు నిర్మించుకుంటూ వెళ్తుందిగా. సినిమా ఇండస్ట్రీలో కొన్ని కుటుంబాల మధ్య ఒకే మెలవేసుకొని ఉన్నటువంటి కుటుంబాలు, అల్లు అన్ను మెగా కుటుంబాలు 2 కూడా, అలాంటి కుటుంబాల మధ్య ఎవరు చుచ్చు పెట్టారో తెలియదు కానీ అది ఒక రకమైనటువంటి వివాదంగా మారింది కదా. అవునండి. మీడియా ఎక్కడ చూసినా వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు కదా. అవును. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైనటువంటి గ్రహస్థితి వల్ల జరుగుతున్నటువంటి విపరీతాలు. ఓకే. దాన్ని గనక అంటే అన్నీ మీరు గ్రహాలకు జోడిస్తారంటే మా విశ్లేషణ గ్రహాలతో కూడుకొని ఉంటుంది. అంటే మీ శాస్త్రం అదే కదా. జ్యోతిష్యపరంగా మేము విశ్లేషించేటప్పుడు సహజంగా ఎవరైనా జ్యోతిష్కుడు మాట్లాడితే ఈ గ్రహం వల్ల జరుగుతోంది, ఇలాంటి ఈ గ్రహం ప్రభావం వల్ల ఇలా మంచి జరిగింది, ఈ గ్రహం ప్రభావంలో ఇలా చెడు జరిగింది. ఈ సంవత్సరం ఒక జాతీయ అవార్డు వచ్చి కూడా తీసుకోలేని పరిస్థితి, ఆ వ్యక్తి కూడా ఇలా ఒక రకమైనటువంటి ఒక కేసులో ఇరుక్కొని జైలుకి వెళ్ళి ఇచ్చిన అవార్డుని తిరస్కరించి ప్రభుత్వం ఇవ్వకూడదని చెప్పి దాన్ని వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం మనం. అవునండి. దానికి కూడా వివాదం చేశారు, కావాలని చెప్పి ఎవరో చేశారని చెప్పి అని, దాని వెనకాల ఎవరో సూత్రధారులు పాత్రధారులు ఉన్నారని చెప్పి మాట్లాడారు. ఏది ఏమైనా వచ్చిన అవార్డు తీసుకోలేకపోయారు, వచ్చిన విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. అలానే కొన్ని కుటుంబాల్లో ఉన్నటువంటి అంతర్గత కల్లోలాలు ఇవన్నీ ఏంటంటే తెలుగు సినిమా పరిశ్రమను ఒక రకంగా రోడ్డుకి ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. కావాలని చేశారా లేకుంటే వచ్చేసిన ఎవరైనా వ్యక్తులు ఉన్నారా, దీని వెనకాల ఏదైనా శక్తులు ఉన్నాయా అని మాట్లాడేది కంటే దీని వెనకాల ఉన్న గ్రహ గతుల్ని మనం గనక సరిగ్గా అర్థం చేసుకుంటే దానికి పరిష్కారం ఉంది. ఓకే. దానికి సరైన పరిష్కారంతో మన గ్రహగతుల్ని బట్టి దాన్ని బట్టి మనం ఆ ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం సూచించవచ్చు గ్రహగతుల్ని బట్టి. ఎందుకంటే ఫలాలు గ్రహాలు వీటిని బట్టి మేమేదో ఒక పరిష్కారం ఇలా ఉంది కాబట్టి ఇలా జరుగుతుందని చెప్తున్నాం. దానికి ప్రతిదానికి ఒక రకమైనటువంటి సొల్యూషను, దేనికైనా పరిహారపరమైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి కాబట్టి అవి చేసినట్టయితే కుటుంబానికి కాదు ఒక రకంగా ఇండస్ట్రీకే మంచి జరుగుతుందని చెప్పచ్చు. అవునులేండి. ఇప్పుడు ఈ మధ్య ఏమో నాగార్జున గారి దెన్ కన్వెన్షన్ కూల్చేయడం, తర్వాత అల్లు అర్జున్ గారి సినిమా రిలీజ్ అవుతున్నదంటే ముందు నుంచే అసలు టికెట్ల మీదే ముందు అసలు దాని మీద వితండవాదం స్టార్ట్ అయింది. పెంచకూడదని, పెంచేశారని, ఎక్కువ పెట్టేశారు నిర్మాతలు, ప్రేక్షకుల్ని ప్రజల్ని దోచేస్తున్నారని దాని మీద పెద్ద రాద్ధాంత సిద్ధాంతం జరిగిపోయింది. అది ఎవరికి సంబంధం లేకపోయినా, ఎందుకంటే నేను మీడియా పర్సన్గా వాళ్ళు పెంచుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళ బడ్జెట్లు వాటి ప్రకారం వాళ్ళు పెంచారు. గతంలో కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి టికెట్లు. బట్ ఈసారి జరిగినంత గందరగోళం ఎప్పుడు ఎక్కడా జరగలేదు, ఏ సినిమాకి జరగలే. అదొకటి. తర్వాత ఈ వెంటనే ఆవిడెవరో రేవతి అన్న ఒక మహిళ థియేటర్లో మరణించడం, తర్వాత దానికి సంబంధించి మళ్ళీ ఇష్యూస్, మళ్ళీ అల్లు అర్జున్ గారిది మళ్ళీ నిన్న మొన్న అంతా కూడా అరెస్టు వ్యవహారం అంతా. అది ఓ పక్కన మోహన్ బాబు గారు వాళ్ళ ఇంట్లో 2 పిల్లలు, దాని మీద పెద్ద రగడ. ఇవన్నీ అసలు ఎలాగా, ఏంటి, దీనికి కారణాలు ఏంటి జ్యోతిష్పరంగా అన్నదానికి మీరు చెప్తున్నారు అనుకోండి. ఇప్పుడు ఒక అల్లు అర్జున్ గారిదే తీసుకుందాం అనుకోండి ఒకసారి, మీకు తెలుసు కాబట్టి. ఇప్పుడు ఆయన గతులు గ్రహస్థితులు ఎట్లా ఉన్నాయి, అసలు ఎందుకు ఈ విధంగా అతనికి జరిగింది? ఆయన జాతకంగా గమనిస్తే ఒక రకమైనటువంటి దశ మార్పు సంధి కాలంలో ఉన్నారు. గురుదశ పూర్తయి శని మహర్దశ ప్రారంభం కావటం, లేదంటే గురుదశ పూర్తి చివరి రాహు అంతర్దశలో చివరి దశల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎప్పుడైతే వ్యయస్థానాధిపతిగా గురుడు ఇవాళ వరకు ఆయనకు యోగం ఇచ్చుకుంటూ వెళ్ళాడు. అంటే ఇక్కడ మేషలగ్నం కనుక లగ్నంగా తీసుకుంటే ఆయన మేషలగ్నం అవుతుంది కాబట్టి భాగ్యస్థానాధిపతిగా అత్యద్భుత ఫలితాలు ఇచ్చాడు. 2009 దగ్గర నుంచి
ఒక సినిమా తర్వాత ఒక సినిమా, ఒక సినిమా తర్వాత ఒక సినిమా ఆయన స్థాయిని పెంచుకుంటూ వెళ్ళింది. అవును. ఇంకొక విశేషం ఆయన జాతకంలో ఉంది, తృతీయ రాహు. ఓకే. తృతీయంలో రాహు ఉంటే ధైర్యవాన్, పరాక్రమవాన్, ఆయుష్యవాన్, బహువీర్యవాన్ అంటాడు. 1 విల్ సెక్యూర్ దెమ్ విత్ ఫుల్లీ లోడెడ్ గన్ లైక్ ఏ బాడీ గార్డ్ అని చెప్తాడు. ఏదో ఒక రకమైనటువంటి ఎంత తీవ్రమైన ఉపద్రవాలు వచ్చినా, ఎంత తీవ్రమైన కష్టాలు వచ్చినా, ఏదో రకమైన బలీయ శక్తి ఆయన కాపాడే విధంగా ఒక రకంగా రక్షిస్తున్నది. అది రాహు వల్ల జరుగుతుంది. అందులో మిథున రాహు చాలా బలీయమైనటువంటి, బుధుడు రాశిలో రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. అదొక కారణం. తర్వాత ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎప్పుడైతే గురుడు శుభ ఫలితాలు ఇచ్చి చివరిలో వ్యయాధిపతిగా తన ఫలితం కొంతైనా చూపెట్టాలి. ఇంకొకటి విపరీతమైనటువంటి దిష్టి ప్రభావం. మీరు గమనిస్తే ఈ మధ్యకాలంలో ఎవ్వరి గురించి మాట్లాడుకోనంత, ఇప్పుడు పెద్ద సినిమాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సినిమాలు అప్పుడు కూడా ఇంత రకమైనటువంటి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఈ రకమైనటువంటి జనాల మధ్య చర్చ జరగలేదు. అవును, ఇంత ప్రచారం ఇంతగా ఏ సినిమాకి ఎప్పుడు జరగలేదండి. మొదటి సినిమా ఊహించని విధంగా పుష్ప 1 పార్ట్ చాలా అత్యద్భుత విజయాలు పొందింది. 2వ పార్ట్కి వచ్చేసరికి అదే సినిమాలో ఆయన జాతీయ ఉత్తమ స్థాయి నటుడిగా కూడా ఎన్నికడు. ఇవన్నీ ఏంటంటే దేశవ్యాప్తంగా చాలామంది నోళ్లల్లో మంచిగాను చెడుగాను, అంటే వ్యక్తికి మించినటువంటి ఒక రకమైనటువంటి దిష్టి ఆయన మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ని కలిగించింది అనొచ్చు. తర్వాత దీని ప్రభావం ఇంకా మీకు చెప్పాలంటే ఇంకో 3 ఏళ్ళు ఉంది అమ్మా, 3 సంవత్సరాలు. ఎందుకంటే శని దశ ప్రారంభం అయితే 3 సంవత్సరాలు 3 రోజులు శని ఇబ్బందులు కూడా ఇస్తాడు. అందువల్ల అంటే ఇంకా 3 సంవత్సరాలు కనీసం ఆయన కొన్ని ఇబ్బందులు కనపడుతున్నాయి ఆయన జాతకరీత్యా. మీరు గమనిస్తే 8వ తారీఖు ఆయన పుట్టిన డేటు 8 శని నెంబర్. 8 నెంబర్లో ఆయన ఇబ్బంది ప్రారంభమైంది. ఇది ఏమవుతుంది, 9 శనికి శత్రువు కుజుడు. అయితే ఈయన జాతకంలో కుజుడి యొక్క స్థితి కొంత ఇబ్బందిగానే ఉన్నది. అదేవిధంగా వచ్చేసి ఎప్పుడైతే శని దశ ప్రారంభమైందో, ఉచ్చులో ఉన్న శని అయినా సరే, శని కొంచెం ఒక చెడు ఫలితంతో స్టార్ట్ చేసి దాని తర్వాత మంచిగా మారుస్తాడు. మీరు గమనిస్తే చిరంజీవి గారి జాతకంలో శని దశ వచ్చినప్పుడు ఆయన కూడా కొంత తడపడ్డారు. సినిమాలు విజయవంతం కాక 2-3 సంవత్సరాల పాటు ప్రతి సినిమాను రావటం ఏదో రకంగా ఆయనకు ఒక రకమైనటువంటి నిరుత్సాహాన్ని ఇవ్వటం జరిగింది. ఎప్పుడైతే శనిలో బుధుడు ప్రారంభమయ్యాడో అక్కడి నుంచి మళ్ళీ ఒక రకమైనటువంటి ఆయన ఏదైతే ఉందో ఒరిజినాలిటీ, ఠాగూర్ కానీ స్టాలిన్ కానీ మిగతావన్నీ శని దశలో వచ్చినవి. అవన్నీ ఏంటంటే ఆయన ఒక ఉచ్చ స్థితికి తీసుకెళ్ళిన, ఆయన అంత తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా పెద్ద, ఇప్పుడు ఆయన నిరూపించబడింది అంతకుముందు కూడా, కానీ ఏంటంటే మళ్ళీ ఆయన స్థాయిని నిలబెట్టినాయి. మధ్యలో ఒక సంఘర్షణ ఉన్నది ఒక 2-3 ఏళ్ల పాటు. అదే శనిలో శని. ఆ శనిలో శని వచ్చినప్పుడు ఎవరైనా ఇబ్బంది పడతారు. ప్రస్తుతం అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే జరుగుతున్నది, దానివల్ల ఇబ్బంది. తర్వాత వచ్చేసేసి గోచారంలో ఇప్పుడు గురుడు గోచారం కానివ్వండి, రాహుకేతువులు కానీ, రాహుకేతువులను చాలా తక్కువగా పట్టించుకుంటాం. అంటే ఇక్కడ కేతు ఉన్నప్పుడు తలలేని గ్రహం, అంటే తల లేకుండా, అంటే ఆలోచన లేకుండా కొన్ని పనులు చేస్తాం అనాలోచితంగా. ఏమైంది దీనికి అసలు తిరిగే లేదు అన్నట్టు విధంగా మనం ఆలోచించుకొని వెళ్ళిపోతాం. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు, ఆలోచన లేకుండా తలపెట్టినటువంటి కార్యాలు ఎక్కడో చోట ఏదో రకమైనటువంటి విపరీత ఫలితాలు ఇస్తాయి. అదే జరుగుతుంది ఇప్పుడు ఆయనని కాదు, ఇప్పుడు ఒక రకమైనటువంటి కొంత విజయవంతమైన ఫలితాలు వచ్చిన తర్వాత అదే రకమైనటువంటి వరవడి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ముందు యథార్థాన్ని లేదంటే కొంత వాస్తవిక పరిస్థితిని విస్మరించి ఏం చేసినా విజయం అవుతుందనేటువంటి ఫలితంగా దూసుకు వెళ్దాం అనే పరిస్థితుల్లో ఆలోచన చేస్తారు. ఆ ఆలోచన వచ్చేసి ఒక రకమైనటువంటి మనిషి ఎదుగుదలకు అడ్డుకట్టబడు. అది ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఏంటంటే ఈయన రాశికి గోచార రీత్యా ఉన్నటువంటి ఫలితాలు కానివ్వండి, ఎందుకంటే వ్యక్తిగత జాతకం విశ్లేషణ చేయడానికి పెద్ద కష్టం కాదు కానివ్వండి, ఒక ఇబ్బంది ఉన్న పరిస్థితిని మనం దాన్ని ఆధారంగా చేసుకొని మనం వచ్చేసేసి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టే మాట్లాడకూడదు. వాళ్ళకి ఏదైనా ఉపశమనం కలిగించే మార్గాలు చెప్పగలగాలి, లేదంటే ఈ రకమైనటువంటి ఇబ్బందిని పూర్తిగా అధిగమించడానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పగలగాలి. అప్పుడు శాస్త్రం సరిగ్గా వాడినట్టు, ఫలానా వ్యక్తికి ఇది జరుగుతుంది, ఫలానా వ్యక్తి కింద పడతాడు, ఫలానా వ్యక్తికి పెద్ద నష్టం జరుగుతుంది, ఫలానా సినిమా పోతుంది, ఇలాంటి ఒక రకంగా ఏంటంటే జనాలు హర్షించేటువంటి శాస్త్రం కాదు. ఇప్పుడు వేణుస్వామి గారు అక్కడే కదా అన్పాపులర్ అయిపోయారు. మీరు చెప్పకపోవచ్చు, బట్ మీడియా పర్సన్గా నేను మాట్లాడచ్చు కదా. ఆయన పెళ్ళి అవుతున్నదంటే వాళ్ళిద్దరు విడాకులు పుచ్చుకుంటారని వెంటనే ఒక వీడియో పెడతాడు. వాళ్ళకి ఏదో మ్యారేజ్ అయిందంటే వాళ్ళకి పిల్లలు పుట్టరని ఒక వీడియో పెడతాడు.
వెంటనే వచ్చేస్తాయి అటువంటి. అందుకే కదా అతను బాగా అన్పాపులర్ అయిపోయారు. ఇప్పుడు ఏ శాస్త్రం అయినా సరే అభివృద్ధికి వాడితే శాస్త్రానికి సార్థకత. ఏ శాస్త్రాన్నైనా సరే దాన్ని నాశనానికో, ఇప్పుడు ఎందుకంటే అనుభవం ఉందండి, కనుగొన్నప్పుడు దాని యొక్క ఉద్దేశం ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఏదో రకమైనటువంటి అన్వేషణ చేసి అక్కడ మంచిని లేదంటే జీవాన్ని సృష్టించడం కోసం లేదంటే నీటిని కనుగొనడం కోసం జరిగిన ప్రయత్నం అది. ఎడారుల్లో కనుక చేస్తే ఎక్కడో ఉన్నటువంటి భూమి అంతర్గత పొరలో ఉన్నటువంటి నీటి పైకి వస్తాను. అలాంటి దాన్ని విధ్వంసానికి వాడుతున్నాం, మానవ విధ్వంసానికి. అలానే శాస్త్రాన్ని కూడా రెండు వైపులా పదునైన కత్తి అండి అది. దాన్ని ఎలా అయినా వాడచ్చు, మంచికి వాడచ్చు, చెడుకు వాడచ్చు. చాలామంది ఏంటంటే ఒక రకంగా భయభ్రాంతులకు గురి చేసి శాస్త్రాన్ని అడ్డం పెట్టి ఇలా శని వచ్చాడు నీకు ఇలా జరుగుతుంది, లేదంటే వచ్చేసి ఫలానా గ్రహం ఇలా ఉంది ఇలా జరుగుతుంది, ఈ కుజుడు వచ్చాడు ఇలా జరుగుతుంది, జరుగుతున్నాయి. కానీ ఏంటంటే దాని నుంచి ఏదైనా తప్పించుకునే మార్గం చూడాలి, పరిష్కార మార్గం ఉండాలి కదా దాంట్లో. ఇందాక మనం మాట్లాడిన అల్లు అర్జున్ గారి జాతకంలోనే రాహు అద్భుతమైన స్థానంలో ఉన్నాడు. ఆ రాహు వచ్చేసేసి ఎంత తీవ్రమైనటువంటి దానిని కూడా ఇప్పుడు చూడండి, నిన్న ప్రయత్నం ఎంత తీవ్రంగా జరిగినా కూడా ఆల్మోస్ట్ నిజంగా కోర్టు ఆర్డర్ ప్రకారం అయితే బెయిల్ వచ్చేసింది కదా. ఇంకా ఆయన ఏదో కావాలని చెప్పి ఇబ్బంది పెట్టాలనో లేదంటే మనకి గ్రహాలు మరీ బలీయంగా ఉండి కొంత ఇబ్బంది పడ్డారు, కానీ ఒక రోజు కంటే తక్కువ సమయంలోనే అంటే 6 గంటల్లోనే బెయిల్ వచ్చేసింది. కానీ రిలీజ్ అవడానికి ఆయన తెల్లవారం దాకా పట్టింది. కానీ అండి నిజంగా అయితే అంటే అక్కడ అంత బలీయంగా తోడ్పడినట్టు చూడండి. అదే ఆ చెడు గ్రహం తాలూకు ప్రభావం అలా ఉంది. మిగతా గ్రహాలు బాగాలేదు, రాహు యోగం చేశాడు, వెంటనే అతి తక్కువ కాలంలో ఆయనకు అనుకూలమైన రిలీఫ్ని తీసుకొచ్చాడు. ఈవెన్ దో ఆయన అక్కడ ఉన్నా కూడా బెయిల్ వచ్చింది మనకేం కాదనేటువంటి ఒక రకమైనటువంటి దానికి ఉపయోగపడిందిగా. దళాన్ని మీకు రాహుకి ఇంకొంచెం శక్తి ఇస్తే రాహుకి సంబంధించినటువంటి దేవతలు ఉంటాయి, దుర్గా. అలానే వచ్చేసి కుజుడికి సంబంధించినటువంటి దేవతలు ఉంటాయి, సుబ్రహ్మణ్య స్వామి. అలానే వచ్చేసి బగలాముఖి. ఇలాంటి శక్తుల్ని కనుక సరిగ్గా వాడితే, అలాంటి శక్తులతో ప్రభావంతో దిష్టి కానివ్వండి, విపరీతమైనటువంటి నరఘోష జనఘోష, దాని నుంచి ఆ వ్యక్తి బయటపడటానికి ఉపయోగపడుతుంది. తప్పనిసరిగా ఆ మార్గాల్లో కనుక ప్రయత్నించినట్టయితే ఎంత తీవ్రమైనటువంటి జనఘోష అయినా, సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ, మనకి ఎవరైతే దుష్టులు మన కోసం నాశనం కోసమో ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు వేసే అడుగులు, జిహ్వం, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆగిపోవాలి. స్తంభయ ఆగిపోతాయి. దానికి విధానంలో పరిష్కారం మహావిద్య ఉంటుంది. దాని విధానంలో కనుక చేసి కొడితే ఎంత తీవ్రమైనటువంటి ఇబ్బంది. కోర్టు కేసులో గెలవడానికి ఎక్కువ బగలాముఖే వాడతాం. ఆ బగలాముఖిని కనుక బ్రహ్మాస్త్రం ఉండదు, తిరుగులేని అస్త్రం. ఆ విద్యను కనుక వాడినట్లయితే దాని నుంచి బయటపడచ్చు. అలాంటి వాటి ద్వారా, ఎందుకంటే ప్రతిదానికి పరిష్కారం ఉంది. మార్కండేయుడు ఉన్నాడు, చిరంజీవి ఎట్లా అయ్యాడు, 8 ఏళ్ళకి చనిపోవలసిన వాడు. అలా ఏంటంటే దీనికి ఒక పరిష్కారం సూచించేటువంటి విద్యలు ఉన్నాయి. అసలు జ్యోతిషశాస్త్రం లక్ష్యమే అది. రేపు జరగబోతుంది ఇది అని చెప్పడం జ్యోతిషశాస్త్రం ఉద్దేశం కాదండి. జరగబోయేది ఇది కాబట్టి ఆ ఇబ్బందిని తప్పించుకోవడానికి ఉన్న ఇబ్బందిని ఏ విధంగా అధిగమించాలి, దానికి శాస్త్రాన్ని వాడుకోవాలి. ఇప్పుడు మీరు అల్లు అర్జున్ గారి జాతకం గురించి ఎత్తారు కాబట్టి, అసలు ఇప్పుడు ఈ జైలు అంతవరకు అంత నీచంగా ఎలా పనిచేసిందండి టైము? పక్కనేమో అతనికి ఉత్తరాది నుంచి నార్త్ బెల్ట్ అంతా పెద్ద హిట్ సినిమా, ఇంకెంతకన్నా పెద్ద హిట్ లేదు, ఆల్ ఇండియా నెంబర్ 1 అల్లు అర్జున్, ఇంకా దీని మించిన కలెక్షన్స్ లేవని విపరీతంగా నేషనల్ మీడియా రాస్తుంది. ఇక్కడేమో కట్ చేస్తే ఆయన మీద కేసు, నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్. ఏంటి ఇది? అసలు ఆయనకి సంబంధమే లేదు యాక్చువల్గా చెప్పాలంటే. మీకు చెప్పాలంటే ద్వితీయ, అష్టమ, వ్యయ, పంచమాధిపతులు నలుగురి యొక్క కూటమి ఎక్కడైతే ఏర్పడిందో భావాలతో కానీ, ప్రత్యక్ష కూటమి కానివ్వండి, పరివర్తన కానివ్వండి, లేకుంటే ఒక రకమైనటువంటి దృష్టి కానివ్వండి, వీటి వల్ల ఏంటంటే బంధన యోగం అంటాం. ద్వితీయాధిపతి, పంచమాధిపతి, అష్టమాధిపతి, వ్యయాధిపతి, ఈ 4 గ్రహాలు ఒక రకంగా అయిన దాంట్లో వ్యయాధిపతిగా గురుడు, ద్వితీయాధిపతిగా శుక్రుడు, అలానే పంచమాధిపతిగా రవి వ్యయంలో ఉన్నాడు. అలానే వచ్చేసి గురుడు వచ్చేసేసి ఈయన జాతకంలో సప్తమంలో ఉండి లగ్నాన్ని చూస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఆయనకు కలిగించినాయి. దాంతోపాటు ఇక్కడ ఎవరైతే గురుడు ఇబ్బంది ఇస్తున్నాడో, రవి ఇబ్బంది ఇస్తున్నాడో, వాళ్లకు వ్యతిరేకమైన గ్రహం రాహు ఆయనకు రక్షణ ఇచ్చాడు, ఆయనకు రిలీఫ్ తీసుకొచ్చాడు.
సరే ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు జరిగింది కాదు, తక్షణం ఆయనకి రిలీఫ్ వచ్చిందా లేదా అది చూడండి మీరు. అదే బయటికి రావడం లేట్ అయింది కానీ నిన్న సాయంత్రంకే వచ్చేసే కదా అతనికి బెయిల్. మధ్యాహ్నం అరెస్ట్ చేశారు, సాయంత్రం 6 గంటల్లో కోర్టు ఆర్డర్ ఆయన ఫేవర్గా వచ్చింది. కోర్టు తిరస్కరించిన హైకోర్టు వచ్చేసి ఆయన ఫేవర్గా ఇచ్చింది. అవును, అదే గ్రహాలు చేసే చమత్కారం. ఒక గ్రహం బాగాలేదు, బాగున్న గ్రహం పనిచేసింది, బాగున్న గ్రహం పనిచేసింది, దానికే శక్తి ఇచ్చామనుకోండి ఇంకా ఉపయోగపడుతుందిగా. ఇంకా ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడు మరి ఇది కేవలం ఇంటర్మ్ బెయిల్ అంటున్నారండి, ఇంకా 15 రోజుల తర్వాత మళ్ళీ ఫైనల్ ఇది వెర్డిక్ట్ ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన కొన్ని పరిష్కారాలు కనుక ప్రయత్నిస్తే 100% ఆయన ఏమి ఇబ్బంది పడకుండా బయటకు పడటానికి ఆస్కారం అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. ఓహో, ఇంకోటి దశ ప్రకారం కూడా కొంచెం ఇబ్బంది సూచింది. నేను ఇందాక చెప్పాను శని దశ ఉంది, కొంచెం ఇబ్బంది ఇస్తోంది, కానీ దానికి ఏదో ఒక సొల్యూషన్ ఆలోచించాలి. సినిమా దశ వచ్చేసిందండి, దాని సంధిలో ఉందండి. ఎగ్జాక్ట్ టైము వీళ్ళు మనకి ఎలా ఇస్తారంటే 7:30 అంటారండి. వాళ్ళు చెప్పిన టైం ప్రకారం వేసుకుంటే రావడానికి ఇంకో 2-3 నెలలు ఉంది. అయితే ఇక్కడ మనం గతులు కట్టేటప్పుడే గ్రహ మహర్దశలు నిర్ణయించేటప్పుడే ఒక 6 నెలల ముందు 6 నెలల తర్వాత అది ఎఫెక్ట్ స్టార్ట్ అవ్వచ్చు. అలా తీసుకున్నట్టయితే 2025 మార్చి దగ్గర నుంచి వస్తుంది. ఇది డిసెంబరే కదా, ఏదైనా ఒక 3 నెలలు మన క్యాలిక్యులేషన్ తేడా ఉండొచ్చు, లేదంటే వచ్చేసి వాళ్ళు ఇచ్చిన టైము ఒక 5 నిమిషాలు అటు ఇటుగా ఇచ్చి ఉండొచ్చు, 35 అయితే 30 ఇచ్చి ఉండొచ్చు, 25 అయితే 30 ఇచ్చి ఉండొచ్చు. ఆ 5 నిమిషాల వేరియేషన్లో ఈ దశ 2-3 నెలలు అటు ఇటు జరుగుతాయి. 120 సంవత్సరాలు లెక్క కడితేటప్పుడు గ్రహగతుల్ని 120 సంవత్సరాల ఆయుర్దాయ నిర్ణయంలో మనం వచ్చేసి 5-10 నిమిషాలు తేడా వచ్చినా కూడా మనకు వచ్చేసరికి ఒక 3 నెలలు అటు ఇటుగా వస్తుంది. అందువల్ల ఆ విషయంలో శని ప్రభావం వల్ల జరిగిందని ఖచ్చితంగా చెప్పచ్చు సార్. ఓకే, దానికి ఇంకొక రీజన్ కూడా చెప్పచ్చు. గోచారంలో శని ఉన్న పరిస్థితి, శని వక్రగతి నుంచి మనకి ఒక రాశి చివరికి వస్తున్నాడు. శని దాటిపోతున్నాడుగా, కుంభం దాటిపోతున్నాడు. చివరిలో పూర్వభద్ర నక్షత్రం, అది గురుడు నక్షత్రం. అవునండి. అందుకని ఏంటంటే ఇక్కడికి వచ్చేసరికి కుంభరాశి చివరికి వచ్చాడు. మీరు కనుక గమనిస్తే రాహు శని దశ చివరిలో ఫలితం ఇస్తారు, ఆ రాశి అంత్యాల్లో ఉన్నప్పుడు ఫలితం ఇస్తారు. అలానే మీకు గురుడు, శుక్రుడు, బుధుడు మధ్యంలో ఫలితం ఇస్తారు. రవి, కుజుడు వాళ్ళు రాజులు కాబట్టి సభలో ప్రవేశించినప్పుడు వాళ్ళకి గౌరవం కావాలి. అలానే రాశిలో ఎవరికైనా సరే దశ ప్రారంభంలోనే వాళ్ళు యోగం చేస్తారు. అలా ఏంటంటే ఇక్కడ కుంభరాశి చివరికి వచ్చినటువంటి గోచారంలో ఉన్నటువంటి శని ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇవ్వడానికి కారణమైందని చెప్పచ్చు. ఓకే, అలానే కేతువు అక్కడ విజయం ఉంది, దాన్ని ఈ వ్యక్తి అనుభవించలేకుండాను అంటే ఆ విజయాన్ని ఆస్వాదించలేని పరిస్థితి క్రియేట్ చేశాడు కదా. మరి కదా, ఇంత పెద్ద హిట్ రాలేదు ఎవరికిను, ఇంత పెద్ద ప్రాబ్లము రాలేదు ఎవరికి. 2 ఎక్స్ట్రీమ్స్ కదండి. ఇప్పుడు నార్మల్గా అతనికి బ్రహ్మరథం పట్టి ఊరూరా ఏనుగంబరి ఎక్కించి తిప్పాల్సిన టైం ఇది. ఈ టైంలో పోలీసులు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసి ఆన్ ది స్పాట్ తీసుకెళ్ళి, ఇట్స్ ఎ వెరీ వెరీ షాకింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎవరికైనా ఇబ్బంది సార్, ఎవరికైనా ఆయనని కాదు, ఎందుకంటే వాళ్ళు చాలా ఉన్నత స్థితులు చూశారు కాబట్టి ఎవరికైనా సరే, ఆయన కాకపోయినా ఇంట్లో వాళ్ళైనా గందరగోళానికి గురవుతారుగా. అయ్యో ఎంత మాట, పైకి నింబరంగా కనపడుతున్నారు కానివ్వండి, ఇంట్లో వాళ్ళు చాలా గందరగోళానికి గురవుతారుగా. తర్వాత ఒక వ్యక్తి అలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా అధపాతాలానికి పడిపోయినట్టుందిగా. ఎక్కడో పైన కొండ మీద కూర్చున్న వ్యక్తిని అధపాతాలానికి పడేసినట్టుగా ఉంది కదా. అవునండి, ఆ విషయంలో కావచ్చు, వేరే విషయంలో ఒక విషయంలో గొప్పగానే ఉంది. జీవితం ఇంకో పార్శ్వంలో చూసినప్పుడు ఇబ్బంది అనేటువంటి పరిస్థితి ఎవరికైనా సరే ఒక బ్లాక్ స్కార్ లాగా ఉంటుంది. చంద్రుల్లో కూడా ఒక చిన్న మచ్చ ఎతుకుతాం మనం, అలానే ఈయన దాంట్లో కూడా పలానా రోజు అరెస్ట్ అయ్యారనేది ఒక చిన్న మచ్చలాగా మిగిలిపోతుంది, చరిత్రలో ఉండిపోతుంది కదా, అది పర్మనెంట్గా ఉండిపోతుంది కదా. ఎందుకంటే ప్రత్యక్షంగా ఉండి కూడా కొన్ని సందర్భాల్లో వ్యక్తులు తప్పించుకుంటారు. పాపం ఈయన ఏదో తన సినిమా రిలీజ్ అవుతుంది, దాన్ని ఏదో జనాలు బాగా అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు, వాళ్ళకి ఒకసారి కనపడొద్దామని వెళ్ళిన దానికి వాళ్ళలో వాళ్ళే ఈయన చూడాలని ఉత్సాహంతో తొక్కుకొని ఒక స్త్రీ మరణానికి కారణం అవటం ఏంటి. మీరు పొద్దున్న మీడియాలో కనుక చూస్తే ఆ వ్యక్తి కూడా నేను కేసు విత్డ్రా చేసుకుంటా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అవునండి, ఈయన మీద అభిమానం ఆ స్థాయిలో ఉంది ఆ వ్యక్తికి. కానీ ఏంటంటే ఇవి విధి ఆడే వింత నాటకం అని చెప్పచ్చు. అదే విధి ఆడే వింత నాటకం, కేవలం పావులు అందరూ అందులో. డెస్టినీ అన్నిటికంటే బలీయమైంది విధి. ఆ విధి ఈ సృష్టించినటువంటి ప్రాబ్లం. ఇంకొకటి ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత వ్యక్తి అదే ఫ్లోలో కనుక ముందుకు వెళ్ళిపోతే భగవంతుడు కూడా చిన్న ఆందోళన కదా, అబ్బో వీడే నా దగ్గరకు వస్తున్నాడు, నేను నా స్థాయికి వస్తాడా అనేటువంటి ఆందోళనలో ఒకసారి ఆయన కిందకు నొక్కే ప్రయత్నం చేస్తాడేమో. అందువల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి. అంటే ఇంకొంచెం అప్రమత్తంగా ఉండడానికి ఇంకా రాబోయే రోజుల్లో ఎదిగిపోతుంటే భగవంతుడు ఎక్కడ నా దగ్గరకు వచ్చేస్తాడో అన్నట్టు కొంతమందిని
అక్కడ ఆపడానికి కోసం చేసే ప్రయత్నం కింద కూడా చెప్పచ్చు. అవునండి, అవును, నేను ఒప్పుకుంటాను 100%. ఇది సమర్థించాల్సిన విషయమే, లేకపోతే ఈ టైంలో ఇది జరగాల్సిన అవసరమే లేదు అల్లు అర్జున్కి. ఎందుకంటే బేసిక్గా ఈజ్ ఎ వెరీ డిసిప్లిన్డ్ బాయ్, వెరీ హార్డ్ వర్కింగ్ అయి, చాలా మేనర్స్ అందరితోని బాగుంటాడు. బట్ ఈ మధ్య ఏదో కొన్ని లేనిపోని అపవాదులు తను భరించవలసి వచ్చింది. మరి మీరు టైం ప్రకారం జరిగిందో ఏంటో, మరి దానికి దేనికి దాన్ని మనం ఎట్రిబ్యూట్ చేయాలన్నది మీరే చెప్పాలి. ఎందుకంటే మెగా ఫ్యామిలీతో ప్రాబ్లం వచ్చింది. అండ్ తనేమో ఎలక్షన్స్లో కూడా పవన్ కళ్యాణ్కి జనసేన ఆపోజిట్ క్యాండిడేట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెళ్ళి క్యాంపెయిన్ లాగా వెళ్ళలేదు, కానీ ఒకసారి ఫ్రెండ్లీ విజిట్ లాగా వెళ్ళి వచ్చాడు. అది చాలా వివాదాస్పదం అయిపోయింది. ఇవన్నీ కూడా ఇదే కారణం అండి. మరి అప్పటికి టైము 1 year బ్యాక్ కదా, అది ఆల్మోస్ట్ అంటే 1 year కంప్లీట్గా కాదు, కానీ ఒక 8-9 months బ్యాక్. ఏది ఏమైనా సార్ అప్పటికే పాడైందా గురుదశ చివరికి వచ్చింది. ఓకే, గురుదశ చివరికి వచ్చేసరికి గురుడు భాగ్యాధిపతిగా మంచి ఫలితాలు ఇచ్చాడు, వ్యయాధిపతిగా తన ప్రభావం. నిన్న ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ అండి, మీరు చెడుగా తీసుకోవద్దు అందరికి కూడా. ఇప్పుడు ఎన్టీ రామారావు ఉన్నాడు, ఆయన తెలుగు ఇండస్ట్రీలో ఆయనంత పెద్ద గొప్ప నటుడు లేడు, ఆయనకి జాతీయ అవార్డు లేదు. చిరంజీవి గారు ఉన్నాడు, ఆయన ఒక రేంజ్లో చాలా పెద్ద నటుడు. ఆయన అసలు యాంగిల్లో ఒక సినిమా ఇండస్ట్రీని ఒక రకంగా ఆ దశ నుంచి ఒక రకంగా ఇంకొక వైపు టర్న్ చేశాడు. ఇంకొక వైపు ఏంటి, అసలు బాక్స్ ఆఫీస్ స్టామినా ఇంత ఉన్నది తెలుగుకి అని ఆయన సినిమాలతోనే ప్రూవ్ అయింది. ఆయన కదా అసలు ఇప్పుడంటే పాన్ ఇండియా అంటున్నారు సార్, ఆయన కదా ప్రతిబంధ్ మొట్టమొదట చేసి అక్కడ బాక్సులు బదులు కొట్టి వచ్చింది. అలానే కృష్ణ గారు ఉన్నారు, ఆయన తెలుగు ఇండస్ట్రీకి ప్రతి కలర్ సినిమా దగ్గర నుంచి స్కోప్ దగ్గర నుంచి తీసుకొచ్చాడు. అంటే ఒక రకంగా టెక్నికల్గా సినిమా ఇండస్ట్రీ లెవెల్ని పెంచారు. అవును, వాళ్ళు ఎవరికి ఉత్తమ నటుడు అవార్డు రాలే. అవును, అంటే ఈయన జాతకం బలీయం కావటంతో కొన్ని పరిస్థితులు సహాయపడి ఈయనకి ఉత్తమ నటుడు అవార్డు తీసుకొచ్చింది. అవును, అలా తీసుకొచ్చేసరికి ఇప్పుడు ఈయన కాకపోయినా చుట్టూ ఉన్న వాతావరణం ఏంటంటే వాళ్ళు ఎవరు వల్ల కాలేదు, నీ ఒక్కడి వల్ల అయినవి గొప్పవాడు అనేటరికి మాట్లాడుతుండేసరికి ఒక రకంగా ఏంటంటే ఆ భ్రమ అనేది చుట్టూ వాతావరణం క్రియేట్ చేసి అది ఏంటంటే వీళ్ళలో కాకపోయినా ఎదుటిన్న వాళ్ళల్లో చుట్టూ ఉన్నటువంటి జనాల్లో ఆ రకమైనటువంటి ఒక రకమైన వాతావరణం క్రియేట్ చేసి అది ఏంటంటే ఇంత వచ్చే స్థితి నుంచి ఒక్కసారిగా కొంచెం డౌన్ అవడానికి ఉపయోగపడేటటువంటి ఒక రకమైన ఒక రకమైన నెగిటివ్ వాతావరణాన్ని క్రియేట్ చేసింది అంటాను. అదే దిష్టి అనుకోండి. అదే ఇప్పుడు ఆ ప్లానెటరీ కాంబినేషన్ అట్లా ఉన్నప్పుడు ఏ మనిషి అయినా ఎవరైనా ఏం చేయగలరండి? లేకపోతే ఎన్టీ రామారావుకి అలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా అనుకున్నారా? ఆయనకి ఏం నడిచిన టైమే కదా అది. సీఎం అవడమే రోడ్ల మీదకి వచ్చేప్పుడు ఆయన ఎవరు చూసిన వాళ్ళు లేరు మేకప్ లేకుండా. అలాంటిది ఆయన రోడ్ల మీద స్నానాలు చేసి ఇదంతా ఏదో శివుడెళ్ళి చెట్టు త్వరలో దూరినట్టున్న ఆ కథే గుర్తొచ్చేది నాకు. రామారావు స్నానాలు, చలిలోనేమో ఆ మెటడార్ వ్యాన్ మీద అర్ధరాత్రులు ప్రయాణం, మంకీ క్యాప్ పెట్టుకుని, ఇవన్నీ ఆయన జీవితంలో ఎప్పుడు తెలియను ఆయనకి. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక అల్లు అర్జున్ లాంటి ఒక హీరో పరంగా కానివ్వండి, లేకపోతే పక్కనేమో మోహన్ బాబు గారి ఇంట్లో అటువంటి గొడవలు జరుగుతున్నాయి. అంతకుముందేమో ఈ గవర్నమెంట్ రిలేటెడ్గా సినిమా ఇండస్ట్రీ కొంత ఇబ్బంది పడుతున్నదండి. దీనికి ఏం చెప్తారు మీరు? అంటే యాస్ట్రాలజికల్గా ప్రభుత్వానికి కళకి మధ్య ఘర్షణ అనేది సహజంగా ఉంది, ఎప్పుడూ ఉన్నది. మీరు గమనిస్తే కళాకారులందరూ కమ్యూనిస్ట్ మూవ్మెంట్లో ఉండేవాళ్ళు అంతకుముందు కూడా. ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఎక్కువ పనిచేసేవాళ్ళు. కళలాగా ఉన్న పరిస్థితుల్లో ప్రజానాట్య మండలి కానీ జననాట్య మండలి కానీ వీళ్ళందరూ. అవునండి. ఎప్పుడైతే కళ వ్యాపార పరంగా కూడా ఉన్నత స్థితికి వచ్చేసరికి ఒక రకమైన స్పర్ధాపూరితమైన వాతావరణం రాజకీయ నాయకులు అలానే కళాకారులు. కానీ ఇంతకు ముందు లేదు కదా. సినిమా ఇండస్ట్రీ అంటే ఎప్పుడు కూడా ప్రభుత్వాలన్నీ కూడా సినిమా ఇండస్ట్రీని భుజాల మీదకి ఎత్తుకుని సంకలో వేసుకుని తిరిగినాయి. ఇప్పుడు ఇందిరాగాంధీకి ఎన్టీ రామారావుకి ఏం గొడవ అండి? అసలు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఎన్టీ రామారావు పార్టీ పెట్టడానికి కారణం ఓ సినిమా రిలీజ్ ఆపాలని చేసిన ప్రయత్నం మీకు తెలియదు కాదుగా. సినిమా తర్వాత రాజ్యసభ మెంబర్షిప్ కూడా ఒకటి కారణం అయింది అనుకోండి. ఇప్పుడు ముందు అవడానికి ఆయన సినిమాని ఎలా అయినా రిలీజ్ చేయకుండా ఆపాలని ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేసింది ఎమర్జెన్సీ పెట్టిన పరిస్థితుల్లో. కావాలని చెప్పి దానికి ఎదురెళ్ళి ఆయన సినిమా రిలీజ్ చేసి విజయవంతమైన ఫలితాలు తీసుకోగలిగారు. అలానే అంటే కళలో ఎప్పుడైనా సరే ప్రభుత్వానికి కానీ లేదంటే కొంత చెడుని సహించలేనటువంటి వాతావరణం కళాకారుల్లో స్వతహాగా అంతర్గతంగా ఉంటుంది. దాంతో ఏంటంటే ఇప్పుడు ఈ సినిమా ఉంది, మీరు సినిమా స్టోరీ పరంగా చూస్తే వ్యవస్థలో ఒక చెడు వ్యవస్థే. ఇక్కడ గంధము ఎర్రచందనం స్మగ్లింగ్ అనే చెడు వ్యవస్థే.
కానీ దాంట్లో కూడా ఒక రకమైనటువంటి మోనోపోలిని ధిక్కరించడం కోసం వ్యక్తి చేసే తాపత్రయమేగా, వ్యక్తులకు స్ట్రగులేగా కింద స్థాయి నుంచి రావటం. కాకపోతే ఏంటంటే అంతర్గత లాస్ట్కి ఏం చెప్తారో చూద్దాం, ఇంకెందుకంటే రైజ్ అయింది అంటే ఆఖరిని అంటే ఎంత ఎంత బ్యాడ్ అంటే అతను స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు. అంటే గబుక్కుని ఒక్కొక్కసారి మనకు తెలిసిన పేరే, ఎంత మనకు తెలిసిన పేరైనా గబుక్కొని రాదు. బుర్ర నిండా ఆలోచనలు ఉన్నప్పుడు ఏం మాట్లాడాలి అని అనుకున్నప్పుడు కొంతవరకు అది కూడా పెద్ద అపరాధం అయిపోయిందండి. సీఎం పేరు మర్చిపోతావా అని దానికి మళ్ళీ కేటీఆర్ గారు దాని మీద ట్వీటు, సినిమా నీ పేరు ఎవరికి తెలియదని. ఆవిడేమో కొండా సురేఖ్ గారేమో కేటీఆర్ మీద కోపం వచ్చి ఇక్కడ సమంత నాగార్జున గారి ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని ఆయన్ని పేలుద్దామని ట్రై చేసింది ఆవిడ, కొండా సురేఖ్ గారు. ఈసారి ఏమైంది, కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారి మీద పేల్చడం కోసం అని చెప్పి అల్లు అర్జున్ సిచ్యువేషన్ని ఆధారంగా తీసుకున్నాడు అతను. ఈ రాజకీయ రంగానికి ఎందుకో ఈ సినిమా పరిశ్రమకి ఈ మధ్య రోజుల్లో నాగార్జున గారికి అన్కన్వెన్షన్ కూల్చి దగ్గర తీసుకుంటే ఎందుకో బాగుండట్లేదు, బెసగట్లేదు ఈ రెండు రంగాలకి. దానికి కారణం ప్రత్యేకమైన యాస్ట్రలాజికల్గా కారణం ఏదైనా ఉందండి? ఇప్పుడు రాజకీయ రంగాన్ని కనుక మనం గమనిస్తే మకర రాశి అధికార స్థానం అండి మన నేచురల్ చార్ట్కి. దాంట్లో ఉండే నక్షత్రం శ్రవణం కానీ ధనిష్ట కానీ. దీని దగ్గరకు వచ్చేసరికి కళారంగానికి వచ్చేసరికి మనకి స్వాతి నక్షత్రం రాహుది. రాజకీయపరమైనటువంటి నక్షత్రం కింద చూసుకుంటే శ్రవణం చెప్తాం. శ్రవణ నక్షత్రం చంద్రుడిది, ఈ రాహు నక్షత్రం కళా సంబంధమైన. వీళ్ళిద్దరికీ స్వతసిద్ధమైన వైరం ఉందిగా. రెండిట్లో రాణించిన వాళ్ళు సహజంగా చంద్రుడు కూడా బలంగా ఉన్న వ్యక్తులే రాణిస్తున్నారు రాజకీయాల్లోని సినిమాల్లోని. ఎన్టీ రామారావు గారిని తీసుకున్న గజకేశ్వర యోగం చంద్రుడి వల్ల లగ్నంలోనే గజకేశ్వర యోగం. అలానే సినిమా ఇండస్ట్రీలోనూ రాజకీయాల్లోనూ రాణించి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన వ్యక్తుల జాతకాలు ఎంజీఆర్ కానీ అలాంటి వాళ్ళకి తీసుకుంటే చంద్రుడు కూడా బలీయంగా ఉంటేనే. ఇప్పుడు జయలలిత గారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఉన్నంత వరకు మగ నక్షత్రం అండి జయలలిత గారు, పుబ్బ అండి, పుబ్బ శుక్రుడు నక్షత్రం తృతీయంలో, లగ్నానికి తృతీయంలో చంద్రుడు మంచి సహాయకారి. అలానే రాజస్థాన్లో శుక్రుడు అఖండ యోగం ఇచ్చాడు ఆమెకి, మాళవ్య మహాపురుష యోగం. కాబట్టి ఉచ్చులో ఉన్న శుక్రుడు రాజ్యంలో మంచి బ్రహ్మాండమైన యోగం, శాసించే పరమైన యోగం ఇచ్చాడు. కానీ ఆవిడ కూడా బాగా స్ట్రగుల్ అయ్యారు కదండి. ఆవిడ చాలా అవమానాలు పడ్డారు. స్ట్రగుల్ లేనిది ఎక్కడ వస్తుంది? వేర్ దెర్ ఇస్ ఎ పెయిన్ దెర్ ఇస్ ఎ గెయిన్ అంటాం. స్పర్ధయా వర్ధతే విద్య. స్పర్ధ అనేది దాన్ని వర్ధించడం, పైకి ఎదగడానికి ఉపయోగపడుతుంది. స్పర్ధ లేకుండా వచ్చేసి ఇప్పుడు మీరు చాలా మందిని చూస్తారు, వారసత్వంగా వచ్చిన వాళ్ళు నిలబడట్లేదు మీరు ఎక్కువ కాలం. వాళ్ళకి ఒరిజినల్ గా మెటల్ ఉంటే వాళ్ళు, ఇప్పుడు రామ్ చరణ్ గారు ఉన్నారు, ఆయనకు ఒరిజినల్ బ్రిలియన్స్ ఉంది కాబట్టి ఆయన నిలబడగలిగారు. కాదండి, రామచంద్ర గారు అది కూడా ఆయన తన మేకోవర్ని ఎంత ట్రై చేశారు. అవును, ఇప్పుడు మీరు ఆయన ట్రై చేసిన ఫస్ట్కి ఇప్పటికీ ఆయన డాన్స్ పరంగా కానివ్వండి, ఫైట్స్ పరంగా కానివ్వండి, అన్ని రకాలుగా ఎంత కృషి చేస్తే ఆ పరిస్థితి దక్కింది ఆయన అంత రేంజ్కి రాగలుగుతారు. కరెక్ట్, ఎలాగో జీన్స్ ఉన్నాయంటారు. కాకపోతే దాని తర్వాత కూడా వ్యక్తి అనేది తపన. ఇప్పుడు చాలామంది ఉన్నారు ఎన్టీఆర్ వారసులుగా వచ్చిన వాళ్ళు, కానీ బాలకృష్ణ గారు ఎందుకు నిలబడ్డారు? బాలకృష్ణ గారు ఒక్కడే నిలబడ్డారు. ఎక్కువ కాలం నిలబడి సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు 50 ఏళ్ళు మన ఫంక్షన్ కూడా చేశారు కదా. అంత అదేం సాధారణ విషయం కాదు. అందువల్ల ఏంటంటే ఇక్కడ దీంట్లో ఒక్కొక్క వ్యక్తి జాతకంలో ఒక్కొక్క అత్యద్భుతమైన క్షణాలు మీకు వాళ్ళ జీవితంలో వాళ్ళ యొక్క కృషి తాపత్రయం లేకుండా ఎవరికి సాధ్యపడదు. అవునండి, ఋషిలాగా తపస్సు చేస్తేనే వాళ్ళు ఈ స్థాయికి వచ్చారు. ప్రతి వ్యక్తి ఎవరైతే సక్సెస్ అయ్యారో ప్రతి ఒక్క వ్యక్తి, అది దానిలో అసలు ఇంకా సెకండ్ థాటే లేదు సార్. ఇప్పుడు ఈ అల్లు అర్జున్ గారిది ఇప్పుడు ఈ 15 రోజులు మళ్ళీ అంటున్నారు, దాని మీద ఇప్పుడున్న గ్రహ స్థితి తాలూకు ప్రభావం ఎలా ఉంది? కొన్ని సందర్భాల్లో అండి రాహు, నేను కొన్ని జాతకాలను డీల్ చేసినప్పుడు కూడా చెప్పాను. మీరు కొన్ని వేల జాతకాలు చూసి ఉంటారు సినిమా ఇండస్ట్రీలోనే, ప్రముఖుల జాతకాల్లోనే ఒక్కరోజు కూడా ఇబ్బంది పడరని ఛాలెంజ్ చేసి మరి చెప్పాను. దానికి రాహు స్థితిని కారణంగా చూసుకొని. ఓకే, అంటే ఇక్కడ కొన్ని సర్టనిటీస్ ఉంటాయి సార్. ఆ సర్టనిటీస్ 100% పనిచేస్తాయి, 100% పనిచేస్తాయి. అందువల్ల ఏదైనా ఇప్పుడు ఇబ్బంది పడ్డారు, కానీ జాగ్రత్తగా ఉంటే అసలు ఇబ్బందే లేకుండా మనం బయటపడచ్చు ఇక మీద రాబోయే ఇబ్బందులు కూడా. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఇప్పుడు కొన్ని పరిస్థితుల్లో కొంచెం మంచి పాజిటివ్ ఎనర్జీ అనుకోండి, దైవబలం అనుకోండి తగ్గింది, దాన్ని మళ్ళీ పొందటానికి చేసే ప్రయత్నం ఉంటుంది వ్యక్తి. అది పూజలు అనుకోండి, లేకుంటే ఒక రకమైన దాన ధర్మాలు అనుకోండి, లేదంటే ఒక రకమైన మంచి పనుల వల్ల దైవత్వం మంచిలో ఉందనుకుంటే ఆ పుణ్య బలాన్ని సాధించడం కోసం వ్యక్తి తాపత్రయపడి పెంచుకుంటే అది ఎంత పెద్ద తీవ్రమైన ఉపద్రవాన్నైనా దాటడానికి, అధిగమించడానికి దోహదపడుతుంది.
అదే దాన్నేనా సుకృతం అంటారు. సుకృతం మంచి పని, మంచి పని. సుకృతం అదే మంచి అండి, పని. మంచి పనులు. సుకృతం. అదే పూర్వజన్మ సుకృతం అంటాం మనం. ఇప్పుడు ఆగామి సంచితం ప్రారబ్ధం. ఉమ్. ఆగామి ప్రారబ్ధం అనేది బాగలేదు. సంచిత కర్మ నువ్వు ఇప్పుడు గెయిన్ చేయి, పుణ్యబలాన్ని నువ్వు సాధించు, పూర్తిగా నీకు మంచి ఫలితం వస్తుంది, ఆటోమేటిక్గా నీకు భవిష్యత్తు బాగుంటుంది. ఇవాళ కొన్ని గ్రహాలు శాసించవండి, సూచిస్తాయి అంతే. జాతకం అనేది ఫలాని గ్రహచారాన్ని సూచయంతి మనీషిన, సూచన మాత్రం చేయగలుగుతాం. శాసించేది ఎవరు? విధి. ఆ విధిని మనం మార్చుకోవడానికి కొన్ని పరిష్కారాలు ఉన్నాయి. ఎవరైతే వాటిని సరిగా వాడుకొని మార్చుకుంటాడో ఎంత కష్టం నుంచైనా బయటపడగలుగుతారు. చాలా పెద్ద సమస్యలు వచ్చినాయి, ఇంతకంటే పెద్ద సినిమా ఇండస్ట్రీ కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం ఉలిక్కిపడిన సంఘటనలు జరిగినాయి. కానీ ఏమీ ఇబ్బంది లేకుండా చాలా చాలా అతి తేలిగ్గా బయటకు వచ్చేసిన సందర్భాలు ఉన్నాయి చాలా. అవును. అవి ఏంటంటే అక్కడ పుణ్యబలం వాడుకోబడింది. వాడిన దానికి దైవం మీద ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఉన్న నమ్మకం కానివ్వండి, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దైవం మీద అచంచలమైన విశ్వాసం కానివ్వండి, ఆ వ్యక్తులను నిలబెట్టినాయి. ఇక్కడ కూడా ఏంటంటే నీకు ఇచ్చాడు భగవంతుడి యోగం. ఇక్కడ మానవత్వానికి, దైవత్వానికి, రాక్షసత్వానికి చిన్న సున్నితమైన రేఖలండి. మనిషి అటైనా ఇటైనా తొందరగా ప్రభావంలోకి పడతాడు. బాగా పూజలు చేసాం, 11వ పూజ 15 పూజలు అయిన తర్వాత మనం ఏమనుకుంటాం, అబ్బా దేవుడు నా ఇళ్ళలో ఉన్నాడు, ఎప్పుడు నేను ఏదనుకుంటే దేవుడు నాకు చేసి పెడతాడు అనుకుంటా. లేదు, వరుసగా తప్పులు చేసుకుంటూ వెళ్ళినా కూడా ఏమి అవ్వట్లేదు అనుకోండి, ఆ వ్యక్తి ఏమంటాడు, నేనేది చేస్తే అదే అవుతుంది, అది రాక్షసత్వం, ఏదైనా ఏదైనా చేయగలను. అది మనిషి ఆలోచనలో ఇటైనా అటైనా వెళ్తాడు. ఎందుకంటే ఊర్ధ్వలోకాల్లో పైన ఉండేది దైవలోకం, కింద ఉండేది పదవలోకాల్లో రాక్షసలోకం, పాతాళం కింద. కాబట్టి ఏంటంటే ఈ రెండింటి మధ్యలో ఉండే మనిషి మధ్యలోకంలో ఉండే వ్యక్తి యొక్క ఆలోచనలు పైకి వెళ్తున్నాయి, కిందకి వస్తున్నాయి. కాసేపు దేవుళ్ళని ఆలోచిస్తాం, కాసేపు మనిషిలానే ఆలోచిస్తాం, రాక్షసులాగానే ఆలోచిస్తాం. ఏదైనా అవుతుందిగా, కాబట్టి నేనే దేవుడిని, నేనే రాక్షసుడిని, నాకు దేవుడు కూడా నాకేం లెక్కలేదు, ఏంటి దేవుడికి పూజ చేస్తేనే నాకు వస్తాయా, ఏ పూజ చేసినా నాకు ఇంత యోగం వచ్చిందని ఆలోచిస్తారు. ఒకడు మాట్లాడుతుంటారు కూడా. అవునండి. ఎందుకు అంటే వాళ్ళలో ఏంటంటే అది పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఎందుకంటే విజయం అనేది ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇప్పుడు తులసి జలంధర్ కథ తెలుసు కదా. జలంధరుడు రాక్షసుడు, లోకకంటకుడు. అలాంటి జలంధరుడు శివుడు దాకా యుద్ధానికి వెళ్ళాడు. ఆయన శివుడు జలంధరుడు యుద్ధం చేస్తున్నాడు. చేసే పరిస్థితుల్లో జలంధరుడు శివుడు అంశే కాబట్టి శివుడు జలంధరుని ఓడించలేని పరిస్థితి. దానికి ఏమిటి కారణం అంటే తులసీదేవి యొక్క పాతివ్రత్యం అని. అందువల్ల లోకాలను పీడించేటువంటి పాతివ్రత్యం మంచి అయినా సరే అక్కడ కొంచెం నేర తప్పించాలి. విష్ణువే తప్పని పరిస్థితుల్లో జలంధరుడు రూపంలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ తులసీదేవి యొక్క పాతివ్రత్యాన్ని కొంచెం భంగపరిచాడు. తద్వారా జలంధరుడు యొక్క సంహారం జరిగింది. శివుడు జలంధరుని సంహరించగలిగాడు. తద్వారా లోకాలకు మంచి జరిగింది. అంటే ఏంటంటే భగవంతుడైన యుక్తి సమయానికి తగినట్లుగా అవసరమైతే తనే ఓ రాక్షస రూపం వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. అంటే అక్కడ వరకు ఆయన ఏం చేయకపోయినా తులసి పాతివ్రత్యంలో ఆయన గెలుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక్కొక్క లోకం గెలుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ మన యొక్క మానవుల యొక్క పరిస్థితి కూడా ఇవాళ కాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఎన్టీ రామారావు ఉన్నారు సార్, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా చేశాడు. ఏ రోజునైనా సరే యుగ పురుషుడి కింద పివి నరసింహారావు మాట్లాడారు ఎవరైనా? ఎవరు మాట్లాడారు? ఎన్టీఆర్ని ఎందుకు మాట్లాడారు? ఆయన యుగ పురుషుడు, నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా చేశారు. బతికుంటే ప్రేమిస్ట్ అయిపోయారు కదండి ఆయన. ఏదైనా సరే ఆ యోగం రాలేదుగా. 5 సంవత్సరాలు నిరాటంకంగా ప్రధానమంత్రిగా చేసి ఇవాళ భారతదేశ గతిని మార్చిన పివి నరసింహారావు యుగ పురుషుడు ఎవరన్నా అంటా మనం ఒప్పుకుంటాం? ఎవరు లేదు. కాంగ్రెస్ పార్టీ మర్చిపోయింది. పార్టీ మర్చిపోయింది. అంటే ఇవేంటంటే వ్యక్తి యొక్క కీర్తి ఎక్కడెక్కడికి వెళ్తుంది. ఆయన ఏ రంగంలో ఉన్నా సాధించుకుంటూ వెళ్ళాడు. పివి నరసింహారావు కళారంగంలో ఎంత సేవ చేసినా, ఎన్ని భాషలు తెలిసినా, దేశానికి ఎంత నిరంతర సేవ అందించిన ఆయన 3 ప్రధానమంత్రుల దగ్గర పనిచేశాడు. తను ప్రధానమంత్రిగా చేశాడు. ఆ స్థాయి కీర్తి ఆయనకి రాలేదు. అవునండి. ఆయన చనిపోయిన తర్వాత సగం కదా పంజిగుట్ట శ్మశానంలో సగంలో వదిలేసి వెళ్ళిపోయారు కాంగ్రెస్ వాళ్ళు. ఇవి జరిగిన మీటింగ్. దీన్ని బట్టి ఇక్కడ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా కీర్తి అనేది ఉంటుంది. ఆ వ్యక్తి కీర్తి అనేది తను చనిపోయిన తర్వాత అదే మనకి పుణ్యలోకాల్లో స్వర్గపాధేయం అని చెప్పి చేసే కార్యక్రమం అదే. అంటే ఈ వ్యక్తి తలుచుకున్నంత వరకు ఇంద్రజన్మ మహారాజు కనుక భూలోకంలో ఎవరో ఒకరు తలుచుకున్నారంటే స్వర్గంలో ఉంటాడట. ఎప్పుడైతే అయిపోయిందో మళ్ళీ కిందకెళ్ళి జన్మించని చెప్తారు. ఇవాళకి కూడా ఎన్టీ రామారావుకి అంత పెద్ద కీర్తి ఉంది. అదేంటంటే లగ్నంలో ఉన్న గజకేశ్వర యోగం ఇచ్చినటువంటి గొప్ప కీర్తి. అవునండి. అది అంత యోగం ఉండి ఆ యోగం వచ్చేసి ఆచంద్ర తారాక్యం అన్నట్టు ఒక మాటంగా చెప్పాలంటే ఆ యుగ పురుషుడు అనడానికి తగిందంటే తగింది. కానీ ఆయనకు అధికారం రాకపోయినా ఆ యుగ పురుషుడు అనే టైటిల్ ఆయనకే ఉంది. అదేలేండి, అధికారం రాకపోయినా ఆ యుగ పురుషుడు అన్న టైటిల్ అయిందే.
అధికారం పుచ్చుకున్న వాళ్ళు ఎవరికి ఆ టైటిల్ లేదు. ఇందాక మీరు దేవేంద్రుడు చెప్పినట్టు. ఉన్నాడండి. దేవేంద్రుడు దేవతలందరికీ రాజు ఆయన. విష్ణువుని కూడా ఉపేంద్రుడు అంటున్నాం. విష్ణువుని కూడా దేవతల రాజు ఎవరంటే ఇంద్రుడే. కానీ ఉపేంద్రుడు ఎక్కువ, దేవేంద్రుడు ఎక్కువ అంటే మనం విష్ణువుని ఎక్కువగా చెప్పుకుంటాం, ఉపేంద్రుడిని ఎక్కువగా ఉప చెప్పుకుంటాం. ముఖ్యమంత్రి లాగా అనమాట విష్ణుమూర్తి. ఆ విధంగా విష్ణువుకు అంత కేదాయిత కీర్తి కానీ దేవతలు మించిన అధికారమైనటువంటి పదవి ఉందో కానివ్వండి, ఇలాంటిది అధికారంలో ఉన్న వ్యక్తుల కంటే కూడా ఒక్కోసారి ఈ కళలో ఉన్నటువంటి వ్యక్తులు కళ ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఖ్యాతి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తీసేయలేనిదిగా చెప్పచ్చు. అదేలేండి. ఇప్పుడు మరి ఈ రాబోయే రోజుల్లో ఈ గ్రహస్థితులు సెట్ అయ్యి అందరూ హ్యాపీగా, ఎవరు హ్యాపీగా లేరండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. మేము చూస్తున్నంత వరకు ఏదో ఒక అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరుగుతున్నది, అందరూ డిస్టర్బ్ అయిపోతున్నారు. 2024 ఎవరికైనా ఎక్కడైనా ఇది ఒక రకమైన చేదు జ్ఞాపకాలను మిగిలిన సంవత్సరం. 2024 ఇప్పుడు ప్రభుత్వాల పరంగా మారినాయి, తర్వాత అంటే సెంట్రల్ ఎలక్షన్లు కూడా జరిగినాయి. ప్రభుత్వం మారినా పూర్తి అధికారం రాలేదు, పూర్తి మెజారిటీ రాలేదు. అలానే ప్రభుత్వం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మారింది. వాళ్ళకు వచ్చినట్టే విపరీతమైనటువంటి నేచర్ కెలామిటీ, వరదలను ఎదుర్కోవాల్సి వచ్చింది విజయవాడ నగరం కానీ రాష్ట్రం మొత్తం. తర్వాత మన ఇక్కడ చూస్తే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడటానికి కారణమైనటువంటి గ్రహస్థితి ఈ రాష్ట్ర పరంగా కూడా ఇబ్బందులు సృష్టించింది. ఇక్కడ వరదలు వచ్చినాయి, కొన్ని నష్టాలు జరిగినాయి, కొన్ని వచ్చేసేసి ఇబ్బందికరమైన వాతావరణం. ఎందుకంటే ఎవరు సుస్థిరంగా ఉండే, ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం హైదరాబాద్లో ఇలా వెలుగుతుంది, ఒక్కసారిగా స్తబ్ద వాతావరణం వచ్చేసింది, ఆగిపోయింది. దానికి కారణం వ్యక్తులు కాదు, ఈ రకమైన గ్రహస్థితి. శని అష్టం 8 నెంబర్ అవటంతో ఇప్పుడు వచ్చే సంవత్సరం 9 మళ్ళీ వృద్ధి స్టార్ట్ అవుతుంది. కానీ జూన్ దగ్గర నుంచి మనం ఆ వృద్ధిని చూస్తాం, ఎందుకంటే గురుడు కూడా మారుతాడు కాబట్టి. మన 2025 జూన్ తర్వాత గురుడు మిథునంలోకి వెళ్తాడు. వెళ్ళినప్పుడు గురుడు ఇచ్చే యోగం ఆల్మోస్ట్ మంచి యోగం, మంచి ఉన్నతమైన యోగం. అలానే షేర్ మార్కెట్ చూడండి, ఒక షేరు 100లోది కోట్లలోకి వెళ్ళిపోయింది, కానీ షేర్ మార్కెట్ మొత్తం అతలాకుతలం అవుతుంది. అవును, అప్ అండ్ డౌన్ అవుతుంది. అలానే అమెరికా లాంటివి చూడండి, ఎలక్షన్ ప్రెసిడెంట్ మారాడు, కానీ టొర్నడోలు కొట్టిన దెబ్బకి వాళ్ళకి అమెరికా కొంత అతలాకుతలం అవుతూనే ఉంది. అవును, ఇంకా 2025లో కూడా వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అనూహ్య సంఘటనలు అమెరికాలో జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే భూమి మీద జరిగేటువంటి కొన్ని విపరీతాలకు కారణమైనటువంటి ప్రారంభ సూచికగా 2024 చెప్పచ్చు. ఎందుకు 2025 మనకు బాగుంటుంది అంటున్నానంటే, భారతదేశం మకరం కుజుడికి ఉచ్చ. సో ఇక్కడ ఉన్నటువంటి కుజుడు మీకు మంచి యోగవంతమైన ఫలితాలు ఇస్తాడు, మంచి యువతకు అవకాశాలు దొరుకుతాయి, యువత వచ్చేసి మంచి పురోగమనాన్ని, మంచి భవిష్యత్తు మీద ఒక ఆశావాహ దృక్పథాన్ని ఏర్పరచుకోవడానికి దోహదపడే పరిస్థితులు ఏర్పడతాయి. ఆప్టిమిస్టిక్గా వెళ్తారు ముందుకి, పాజిటివ్ ఎనర్జీ. సో 2025 వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే. ఇంకెళ్ళిన 15 రోజులు, ఇంకా 15 రోజులు అలా కాదు కదా. 2025 జూన్ వరకు, జూన్కి మనకు యథార్థంగా కనపడతాయి. ఇప్పుడు ఎప్పుడైతే మారిన తర్వాత ఒక చెడు. అంటే ఇప్పుడు జరిగిన ఈ సంఘటనలు జ్యోతిష్ పరంగా అడుగుతున్నానండి, అల్లు అర్జున్ గారి కెరీర్ మీద ఏమైనా దుష్ప్రభావం ఏమైనా చూపించే అవకాశం ఉందా? వ్యక్తిగతంగా కొంచెం ఇబ్బంది కానండి, వృత్తిపరమైనటువంటి ఇబ్బందిని శని కలిగించాడు. వృత్తిపరమైనటువంటి, అందుకంటే శని ఆయన నెంబర్ 8లో పుట్టాడు ఆయన, 8 ఏప్రిల్. ఆ 8 ఏప్రిల్లో 8 నెంబర్ శనిదే కాబట్టి 8-4 రెండింటి కాంబినేషన్ మంచిది కాదు. ఆ రెండింటిది ఒక ప్రధానకోటి వ్యతిరేక సంఖ్యలు, దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే వెళ్ళాల్సిన పరిస్థితి ఆయన దాంట్లో కనపడుతుంది. చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే, సో ఆయన కెరీర్ పరంగా ఏమి ఇబ్బంది లేదు, మామూలుగా తాత్కాలికం ఇవన్నీ కూడా, అంతే కదండి. సో మీ మాటలు విన్ని అల్లు అర్జున్ గారి అభిమానులే కాదు, సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళు కూడా అందరూ కొంచెం ఊపిరి పీల్చుకుని హాయిగా పర్లేదులే ఇంకొన్నాళ్ళే కదా, ఓపిక పడదామనే ఒక రిలీఫ్ను పొందుతారండి మీ మాటలు విని. చాలా థ్యాంక్స్ సుధీ గారు, మా స్టూడియోకి వచ్చి మంచి విషయాలు, ఏదో మామూలుగా మా వాళ్ళు జోకులు వేస్తుంటారు ఫ్రెండ్స్ దగ్గర, మీరు మా స్టూడియోకి వచ్చి మంచి విషయాలు చెప్పారని, కానీ బట్ నిజంగా మీరు మంచి విషయాలు చెప్పారు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ రిలీఫ్. అంటే దాని సైన్సే యాస్ట్రోలాజికల్ సైన్స్ కదా, యూ విల్ ఓన్లీ టాక్ అబౌట్ ది లాజిక్ ఇన్ దట్, ఎలా ఉంది ఏంటి, యూ విల్ కమ్ టు ఏ లాజికల్ కన్క్లూజన్ అండ్ గివ్ ఏ లాజికల్ కన్క్లూజన్ టు అదర్స్. ఫాలో అయితే చాలా మంచిది. బట్ ఎనీ టైం దాన్ని ఏమంటారు, దైవశక్తి అన్నది ఎటర్నల్,
దాన్ని ఎవరు జయించలేరు. అది జయించగలదు ఏ దుష్ట శక్తినైనా కానీ. దైవీ బలే దుర్బలే. దైవబలానికి ఎదురెళ్తే మనం దుర్బలం అవుతాం. దుర్బలం అవుతాం. సో దైవబలాన్ని నమ్ముకోవాలన్నది మీరు చెప్పిన పాయింట్లో అండర్లైన్గా నడుస్తుంది. సో చూద్దాం అందరూ మీ మాటలు విని ఎంత బాగా వాటిన్నిటిని ఆచరించి అమలు చేస్తారో జీవితంలో. అండ్ వీ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి వాళ్ళకి. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిలోంచి బయటపడాలని హిట్ టీవీ ప్రేక్షకుల తరఫున, హిట్ టీవీ తరఫున కూడా కోరుకుంటున్నాం. అండ్ గురువుగారు చెప్పిన సందర్భాలను మీరు కూడా అమలు చేసుకుని మీరు మంచి ఫలితాలు చూసిన వాళ్ళందరూ పొందాలని కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.